ఎలాంటి అనుమతులు ఉండవు. రెరా రిజిస్ట్రేషన్ కూడా పూర్తి కాదు. అసలు భూమి ఉంటుందో ఉండదో కూడా తెలియదు. కానీ అరచేతిలో 60 అంతస్తుల వెంచర్లను చూపించి కోట్లు దండుకునే ప్రీ లాంచ్ మోసాలు హైదరాబాద్లో పెరిగిపోతున్నాయి. ఆకర్షణీయమైన బ్రోచర్లు చూసి అడ్వర్టైజ్మెంట్ కబుర్లు నమ్మి ఉన్న ఆస్తులు అమ్మి రియల్ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన మధ్య తరగతి కుటుంబాలను అమాంతం దోచేస్తున్న ఘటనలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రీ లాంచ్ ఆఫర్లు చట్టబద్ధం కావని, వాటిని నమ్మి మోసపోవద్దని రెరా పదే పదే హెచ్చరిస్తున్నా అమాయక ప్రజలు కళ్ళు తెరవడం లేదు. ఇదే పెట్టుబడిగా రియల్ కంపెనీలు జనానికి కుచ్చుటోపి పెడుతున్నారు. హైదరాబాద్ నగరంలో భూమిని మించిన ఖరీదయింది మరోటి లేనే లేదు. ఖాళీ జాగా కనిపిస్తే చాలు అక్రమార్కులు కన్నేసి కబ్జా చేస్తారు. అదే కొందరు రియల్ ఎస్టేట్ కంపెనీల యజమానులైతే ఆ స్థలాన్ని చూపించి అక్కడ అద్భుతమైన వెంచర్ వస్తోందని సొంతింటి కల నిజం చేసుకోవాలనుకున్న మధ్యతరగతి ప్రజలను ఆకర్షిస్తున్నారు. తిరుగులేని ఆఫర్లతో, రంగురంగుల బ్రోచర్లతో ఆకట్టుకుంటున్నారు. ఎలాంటి అనుమతులు లేకపోయినా, సదరు భూమి తమది కాకపోయినా కూడా రియల్ కంపెనీలు ప్రీలాంచ్ ముసుగులో జనం నుండి కోట్లకు కోట్లు దోచిపారేస్తున్నారు. కొన్నేళ్లుగా ఇలా రియల్ కంపెనీలకు డబ్బులు కట్టి నిండా మునిగిన వారు వీధిన పడ్డ విషాద ఘటనలు చాలానే ఉన్నాయి. ప్రీలాంచ్ను నమ్మొద్దని అధికారులు చెబుతోన్నా జనం వాటిని పెడచెవిన పెట్టేస్తున్నారు. నిన్న కాక మొన్ననే తెలంగాణ ప్రభుత్వం కోకాపేటలో ఎకరా 137 కోట్లకు విక్రయించింది. అందులో ఎకరా కొన్న రియల్ ఎస్టేట్ కంపెనీ వజ్రా బిల్డర్స్ సంస్థ ప్రభుత్వానికి వేలంపాటలో తాను పాడిన డబ్బు కట్టిందో లేదో తెలియదు, కానీ అప్పుడే ప్రీలాంచ్ మోసం మొదలు పెట్టేసింది. వాట్సాప్ గ్రూపుల్లోనూ, సోషల్ మీడియాలోనూ విస్తృతంగా ప్రచారం చేసి ఇన్వెస్టర్స్ మోడ్ పేరుతో ఫ్లాట్ కొనుక్కునేవారు 100% సొమ్ము ముందుగానే కట్టాలని షరతు పెట్టింది. ఈ స్థలంలో నిర్మాణానికి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. ఇంతవరకు రెరాలో రిజిస్ట్రేషన్ కూడా చేసుకోలేదు. అయినా బిజినెస్ మొదలు పెట్టారు. రియల్ కంపెనీ పేరిట ఇక్కడ ఫ్లాట్లు అమ్మేస్తోన్న వజ్రా బిల్డర్స్ తరపు ఏజెంట్కు సాక్షి ప్రతినిధి ఫోన్ చేస్తే ఫ్లాట్ కొనాలంటే పూర్తి అమౌంట్ ముందే కట్టాలని చెప్పారు. వజ్రా ప్రాపర్టీ సార్, ఇది వజ్రా కన్స్ట్రక్షన్ సార్. ప్లాట్ నెంబర్ 17 ఓన్ అయింది. బిల్డింగ్ లొకేషన్ ఎక్కడ అండి? నియోపోలిస్ అండి. నియోపోలిస్ లో అది ట్రైలైట్ రైజ్ 9 ఉందా, సత్వా లేక్ రీచ్ వాటి ఆపోజిట్ లో వస్తుంది. ఓకే, ఎక్కడ మొన్న ఈ హెచ్ఎండిఏ వాళ్ళు అవునవును ఆప్షన్ చేశారు కదా, 137 crores వచ్చింది అక్కడేనా? అవునవును అదే. ఓకే, ఇప్పుడు ఎలా ఉందండి ప్రాజెక్ట్ గురించి ఏమైనా చెప్పగలుగుతారా? అంటే యాజ్ ఆఫ్ నౌ 22 ప్లాన్స్ ఉన్నాయి. మన గవర్నమెంట్ పేమెంట్స్ చేయాలి కదా, సో పేమెంట్స్ అండ్ అప్రూవల్ వచ్చేసి అప్రూవల్ స్టేటస్ అండ్ రెండర్స్ డిజైనింగ్ అంతా ప్యారలల్ ప్రాసెస్ ఉంది. అంటే ప్రాజెక్ట్ స్టార్ట్ అయిందా? లేదు, మొన్నే కదండి యాక్షన్ జరిగింది. ఇప్పుడు అదే ల్యాండ్ లోనా మీరు చేసేది? అవును, సేమ్ ప్లాట్ నెంబర్ 17 వచ్చేసి వజ్రా ఓన్ అయింది. 18 వచ్చి ఎంఎస్ఎన్ తీసుకున్నది. ఇది ప్రీ బుకింగ్స్ అన్నమాట, ఇన్వెస్టర్ మోడ్. ఇన్వెస్టర్స్ ఉంటే ఇప్పుడు కొన్ని ఎస్ఎఫ్టీ బ్లాక్ చేసుకోవచ్చు. అంటే ఓటీపీ ప్రైస్ లో, డిస్కౌంట్ ప్రైస్ లో వస్తున్నాయి కదా. ఎంత కట్టాలండి ముందుగా? 100% పేమెంట్ చేయాలి. మరి రెరా రిజిస్ట్రేషన్ అయ్యిందా అని ఆరా తీస్తే రెరా అనుమతి ఉంటే ఇంత తక్కువకి ఫ్లాట్ ఎలా దొరుకుతుందని ఏజెంట్ ఎదురు ప్రశ్నించాడు. రెరా అప్రూవల్ వచ్చేసిందండి దీనికి? అప్పుడే ఎలా వస్తుంది సార్? అదే చెప్తున్నా, 3-4 months పడుతుంది మనకి. ఓకే, రెరా అప్రూవల్ రాకముందే రెరా అప్రూవల్ వస్తే మనకి 6,500 వస్తుందా సార్ చెప్పండి మీరు? ఓకే, ముందే బుక్ చేసుకోవాలన్నట్టు 6,500కి రావాలి. అందుకే ఇన్వెస్టర్ మోడ్ అనే మీకు తక్కువ ప్రైస్ వస్తుంది. ఇక వజ్రా బిల్డర్స్ కంపెనీకి వెళ్లి ఆరా తీస్తే ప్రీలాంచ్ వ్యాపారం మొదలైపోయిందని సంస్థ ప్రతినిధి అంగీకరించారు. ముందుగా కొద్ది రోజులు వినియోగదారుల్లో బజ్ క్రియేట్ చేయకపోతే ఎలాగా అని ఆయన చిరునవ్వు చెదరకుండా తమ మోడ సాపరాండిని వివరించారు. దాని గురించి ఇన్వెస్టర్స్ గురించి మనం తీసుకుంటాం. ఇన్వెస్టర్స్ కూడా ఆపర్చునిటీ రావాలా, ఇంకేం లేదు. మనం 630 కోట్లు పెట్టిన వాళ్ళం మనం అది చేయలేక కాదు, 50-60 కోట్లు చేయలేక కాదు. దట్ ఈస్ వెన్ వీఆర్ ఇన్వెస్టింగ్, ఇట్స్ జస్ట్ దట్ టు గెట్ దట్ బజ్ ఇన్ ద మార్కెట్ టు ది ఇన్వెస్టర్స్, అంతే, ఇంకేం లేదు. రెరా రిజిస్ట్రేషన్ చేయకుండా రియల్ వెంచర్ల గురించి ప్రచారం చేయడం, క్రయ విక్రయాలు చేయడం 2 నేరాలే అంటున్నారు తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అథారిటీ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి. ఏ ప్రాజెక్ట్ అయినా కూడా సేల్స్ చేయాలంటే, లేకపోతే సేల్స్ ఇన్వైట్ చేయాలన్నా కూడా, అడ్వర్టైజ్మెంట్ చేయాలంటే కూడా
సెక్షన్ 3 and 4 ప్రకారము ఆ ప్రాజెక్ట్స్ డెఫినెట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మన ఈ అథారిటీలో అప్లికేషన్ పెట్టుకొని ఎవరైతే సేల్స్ చేయాలనుకుంటున్నారో, అడ్వర్టైజ్ చేయాలనుకుంటున్నారో, అంటే మనకి బయటికి అడ్వర్టైజ్ చేయకపోయినా కూడా ఈవెన్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసుకున్నా కూడా, అన్రిజిస్టర్డ్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసుకుంటే కూడా అది కూడా తప్పే. అవి ఎవిడెన్సెస్తో మా ఇక్కడ ఎవరైనా కంప్లైంట్ చేసినా కూడా, లేకపోతే సుమోటోగా మా నోటీస్కి వచ్చినా కూడా మేము డెఫినెట్గా వాళ్ళందరికీ నోటీస్ ఇచ్చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఎవరైనా సేల్స్ చేయాలంటే డెఫినెట్గా ఏజెంట్ రిజిస్ట్రేషన్ ఇక్కడ చేసుకోవాలి. ఏజెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఛానల్ పార్ట్నర్స్ పెట్టుకొని ఇట్లా సేల్స్ చేయడము, ఇల్లీగల్ సేల్ చేయడం అంటే అది కూడా వయలేషన్ కింద వస్తుంది. అది కూడా వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోండి. హెచ్ఎండిఏ సర్టిఫికెట్లు ఉన్నా కూడా రెరా రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని శ్రీనివాసరెడ్డి అంటున్నారు. ఈ యాక్ట్ ప్రకారం డెఫినెట్గా ప్లానింగ్ డిపార్ట్మెంట్ హెచ్ఎండిఏ కానీ, జిహెచ్ఎంసీ కానీ, డిటిసిపి కానీ అప్రూవల్స్ అన్నీ ఉండాలి. అవన్నీ అప్రూవల్స్ తీసుకున్నంత మాత్రాన వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేయడానికి లేదు. అవి అప్రూవల్స్ ఏ ఉన్నాయని చెప్పి డిటిసిపి అప్రూవల్ వచ్చింది, లేకపోతే హెచ్ఎండిఏ అప్రూవల్ వచ్చిందని చెప్పి అటు సేల్స్ మార్కెట్లో పెట్టి సేల్ చేయడం కూడా తప్పు. డెఫినెట్గా రెరా రిజిస్ట్రేషన్ ఉండాలి. మీరు ఏమున్నా కూడా మేము వాటి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అసలు ప్రీ లాంచ్, ప్రీ బుకింగ్ అన్నవి చట్టంలో లేనే లేవని శ్రీనివాసరెడ్డి అంటున్నారు. ఈ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచిస్తున్నారు. అసలు ప్రీ లాంచ్, ప్రీ బుకింగ్ అనేది లేదు, చట్టంలో ఎక్కడ లేదు. అది టోటల్గా వయలేషన్. అది అట్లాంటివి ఏవే నోటీస్ ఈ ఐడెంటిఫై చేయడానికి కూడా ఎవరైనా అడ్వర్టైజ్ చేస్తే ఈ అడ్వర్టైజ్మెంట్ స్టాండర్డ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో కూడా మేము ఎంఓయూ చేసుకున్నాము. మనకి ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ, తర్వాత మనకి ఉన్నాయి కదా వాట్సాప్ గ్రూప్లలో కానీ, సోషల్ మీడియాలో ఎక్కడ ఉన్నా కూడా అడ్వర్టైజ్మెంట్లు ఉన్నా కూడా మెకానిజం ఉంది. వాళ్ళు ఐడెంటిఫై చేసి మాకు ఆ లిస్ట్ పంపుతారు, వాళ్ళకు నోటీసులు ఇచ్చి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు. ప్రీ లాంచ్ అంటే ఏంటి? అసలు ప్రాజెక్ట్ ఏమి ఉండదు, ఓన్లీ ల్యాండ్ కూడా ఉంటుందో ఉండదో తెలీదు. వాళ్ళు ఓన్లీ వాళ్ళకి చెప్పి ఆశ చూపి తక్కువ రేటుకి ఇస్తామని చెప్పి ప్రాజెక్ట్ లాంచ్ అవుతుందని చెప్పి చెప్పడం. ప్రాజెక్ట్ లాంచ్ కాకముందే ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నామని చెప్పేసి వాళ్ళని పబ్లిక్ నమ్మించి వాళ్ళతోని బుకింగ్ చేయించుకోవడం. ప్రీ బుకింగ్ అంటే కూడా ప్రీ బుకింగ్ ప్రాజెక్ట్ ఉండదు, ఏముండదు. మీరు బుక్ చేస్తే తక్కువ రేటుకి వస్తుంది. తర్వాత అయితే రెరా రిజిస్ట్రేషన్ ఇవన్నీ అయిన తర్వాత రేట్ ఎక్కువ అవుతుందని పబ్లిక్కి కొంచెం ఆశ కల్పించి. గత ఏడాది వజ్రా కంపెనీ తరహాలోనే ప్రీ లాంచ్ ఆఫర్ల ముసుగులో చాలా కంపెనీలు మందిని ముంచాయి. ప్రజల దగ్గర అడ్వాన్స్ మొత్తాలు లాగేసి ఒక్క ఇటుక కూడా వేయకుండానే బోర్డు తిప్పేశాయి. జీవితాంతం పొదుపు చేసుకున్న సొత్తును రియల్ కంపెనీకి చెల్లించుకుని మునిగి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. పదే పదే ఈ మోసాలు చోటు చేసుకుంటోన్నా ప్రజల్లో అవగాహన రావడం లేదంటున్నారు అధికారులు. ఇల్లు కానీ, ఇంటి స్థలం కానీ కొనాలనుకునేవారు 1కి 10 సార్లు ఆలోచించి ఆరా తీసిన తరువాత పెట్టుబడి పెట్టాలని వారు సలహా ఇస్తున్నారు. ఎవరైనా ప్రీ లాంచ్ మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిస్తే తమకు సమాచారం అందిస్తే చర్యలు తీసుకుంటామని రెరా సెక్రటరీ భరోసా ఇస్తున్నారు. అయితే హైదరాబాద్లో ముఖ్యంగా ప్రీ లాంచ్, ప్రీ బుకింగ్ పేరు ఏదైనా కూడా ప్రాజెక్టు మొదలు కాకముందే కస్టమర్స్ దగ్గర నుంచి లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు వసూలు చేయడం అనేటువంటి చట్టరీత్యా నేరం. అలా చేసే వాళ్ళు ఎవరైనా కూడా శిక్షకు అర్హులే. సో అథారిటీ దానిపైన ఖచ్చితంగా వారికి పెనాల్టీస్ కావచ్చు, తగు చర్యలు తీసుకుంటుంది అనేటువంటిది రెరా సెక్రటరీ చెప్తున్నటువంటి విషయం. వీడియో జర్నలిస్ట్ సుధీర్ తోకల్, సాక్షి న్యూస్, హైదరాబాద్.